కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా మాఘమాసం ఫిబ్రవరి నెల మొత్తం కూడా అంటే 11 మాసం కూడా వస్తుంది అనుకోండి, 17 నుంచి 18 నుంచి సరే పక్క పెడితే ఫిబ్రవరి నెల మొత్తం కూడా మీ కర్కాటక రాశి వారికి చాలా బాగుందని నేను చెప్తాను. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి. కుటుంబంలో ఆరోగ్యము, కుటుంబంలో వృద్ధి, చిన్న చిన్న కలతలు ఉంటాయి కానీ వృద్ధి ఉంటుంది, కలతలు కూడా ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదండి. మీ ప్రయాణంలో కొద్దిగా ఆలస్యం అవడానికి మీరు ఎంత స్పీడ్గా వెళ్దాం అనుకున్నా అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. కొంత సందర్భాల్లో బస్సులు అందకపోవడమో అయితే ఏదో మొత్తానికి ఏదో ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మీ తోబుట్టువులలో ఒకళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్సో చిన్న చిన్న ప్రాబ్లమ్సో ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. ఇవన్నీ పక్క పెడదామండి. మంచి గురించి చెప్పుకుందాం. ఏదైనా విద్య విషయంలో చక్కగా అభివృద్ధి ఉంటుంది. చక్కగా అంటే మీ పిల్లలకి బాగా చదువు వస్తుంది, మీకు కూడా చదువు వస్తుంది. జ్ఞాన సంపదని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, సంగీత రంగంలో మ్యూజిక్ డైరెక్టర్స్ అనొచ్చు, వాళ్ళకి చాలా చాలా మంచి కాలము అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతే కదండి. మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంటాయి. రైతులకి మంచి పంటలో ఉన్నతంగా రాణించడము, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు సుఖపడే గీత బాగా ఉంది అంటాం కదా, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. కంఫర్టబుల్నెస్ అంటే సుఖపడే గీత పర్ఫెక్ట్గా చాలా బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాహన సౌఖ్యము, బంగార ఆభరణాల సౌఖ్యము, అలాగే వస్త్ర సౌఖ్యము మీకు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా లాసులు రావడానికి అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. సినిమా రంగంలో ఉన్న వారికి కానీ సడన్ గెయిన్స్ వస్తాయండి. వాళ్ళకి అనుకోరు సడన్ గెయిన్స్. సినిమా రంగంలో కానీ లేకపోతే ఏ రంగంలో ఉన్న ఆ రంగంలో వారికి మీకు మంచి సక్సెస్ రేట్ ఉంది. ఏదైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, వివాహము మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. పంచగ్రహ కూటమి అష్టమ స్థానంలో మంచిదంటారా? మంచిది కాదు, కరెక్టే. ఎందుకంటే మీకు రాహు అష్టమంలో ఉన్నాడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు, బుధ శుక్రులు అష్టమంలో ఉన్నారు, రవి కూడా అష్టమంలో ఉన్నాడు. నిజంగా మంచిది కాదు. కానీ ఒక అదృష్టం పెట్టాడు ఉండే భగవంతుడు ఏంటయ్యా అంటే, రవి బుధులు అష్టమ స్థానంలో ఉంటే వాళ్ళకి దీర్ఘాయుర్దాయం ఉంటుందని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ధనాదాయం బాగుంటుందని, ప్రభుత్వ రంగ సంస్థలకి వాళ్ళతో వ్యాపారం ఉంటుందని, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుందని, సడన్ గెయిన్స్ ఉంటుందని కూడా శాస్త్రం చెప్తోంది. అంతేకాదండి, మీకు కోర్టు విషయాల్లో కూడా గెలుస్తారు తెలుసా. కోర్టు అనకూడదు కానీ గబ్బుకొని లా రిలేటెడ్ విషయాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు వస్తుంది. సడన్ గెయిన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయంటే మిమ్మల్ని ఏడిపిస్తారని అర్థం కాదండి, యోగిస్తారని కూడా చెప్పచ్చు. అది ఖచ్చితంగా ఉంది. ఎందుకు గురుదృష్టి లేదంటారా? భయపడాల్సిన అవసరం ఏముందండి. అంటే అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా నేనున్నానని మీ గురుడు ఉన్నాడుగా, గురుడు రాజ్యకర్త నైన్త్ హౌస్ లార్డ్ ఖచ్చితంగా మనం పట్టుకుని ఉంటాడు. ఇబ్బంది కలిగించడం, చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడేమో తప్ప మీకు మంచే చేస్తాడు. ధనం వస్తుంది, ఫారిన్ కరెన్సీ మీకు ఉంటుంది, మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా ఉంటుంది, డౌటే లేదు. అష్టమ భావం, సేవకా జనం ఉంటారు, అదృష్టం బాగుంటుంది. అలాగే శత్రువుల వలన, మిత్రుల వలన భయమే లేదు. రుణ సౌకర్యం కలుగుతూనే ఉంటుంది. అంత అదృష్టవంతులు. భాగ్యస్థానంలో శనీశ్వరుడు వలన మీరు విదేశ పర్యటన ఉంటుంది. మీ భార్యాభర్తలు కానీ, మీ పిల్లలు కానీ, మీరు కానీ వ్యాపారాల రీత్యా, చదువుల రీత్యా, అలాగే మీరు ఏమనుకుంటే ఆ పనుల రీత్యా, షూటింగ్ అంటాం కదా, వాటి రీత్యా విదేశాలు వెళ్తారు. శనీశ్వరుడు వలన మీకు మంచి యోగం కలుగుతుంది. కాబట్టి అంటే మీకు కొద్దిగా నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్గా అంటే మీకు దశభావం వలన అంటే మీరు చేస్తున్న వృత్తిలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏ వృత్తి అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ సంస్థలకి, వాళ్ళ ఉద్యోగాలకి, అంతేకాకుండా మీరు అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కూడా మంచి యోగవంతంగానే ఉంటుంది. కుజుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా కుజ దృష్టి బాగుంది. అంటే మీకు లాభస్థానానికి ఉంది, బట్ కుజ దృష్టి కూడా ఉంది. అంటే కుజుడు ఎక్కడి నుంచి చూస్తారో మకరం నుంచి. సరే అది పక్క పెడదామంటే ఏదైనా కుజుడు బాగున్నాడు. కానీ ఒక విధంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ముఖ్యంగా
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా అంటే కొంతమందికి చెప్తున్నానండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కుజుడి ప్రభావం వలన వాళ్ళు ఉద్యోగాల్లో పోవడమో, ఉద్యోగాల్లో మార్పులు సంభవించడమో, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకుండా ఎక్కడ ఉన్నామో అంటే అక్కడే ఉండిపోవడమో, అదే ఎంతో కాలంగా మీరు అందులోనే ఉండిపోతూ ఉండడమో జరుగుతుంది. కొంతమంది ఉద్యోగాలు మానేయడం కూడా జరుగుతుంది. కొద్దిగా ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి చేంజెస్ కోరుకుంటుంటారు. సో ఈ విధంగా చిన్న ఇబ్బంది ఉంది. కానీ 9th హౌస్ లార్డ్ గురుడు ఉన్నాడు కదా, 12 బాగున్నాడు. ఎటు చూసినా అక్కడ ఫారిన్ యోగం కనిపిస్తుందండి. విదేశాలకు వెళ్తారు, అక్కడ కొంచెం కష్టపడతారు, డబ్బులు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు మీ మెడిసిన్స్ రీచో, హాస్పిటలైజేషన్ అవ్వడం రీచో, కొంతమందికి చెప్తానండి, కొంతమంది హాస్పిటలైజేషన్ అవ్వడం రీచో, విదేశాలు వెళ్ళడానికి చదువు రీచో, అదే అనేక రకాలుగా అదే తీర్థయాత్రలు వెళ్ళడానికి డబ్బులు ఖర్చు పెట్టడమో, మంచి మంచి వాటికి ఖర్చు పెట్టడమో ఇవి జరుగుతాయి. సన్మానాలు కూడా ఇవి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఈ మాఘమాసంలో 17వ తారీఖు వరకు ఉంది కాబట్టి మీరు స్నానం చేయండి. మాఘమాస స్నానము చాలా ఇంపార్టెంట్, అత్యధిక ఫలితాలు ఇస్తుంది. అన్ని మాసాల్లో కంటే మాఘమాసము అత్యున్నతమైన పుణ్యప్రదము. ఇదే మాఘపురాణంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా మీకు పద్మపురాణం కూడా ఇదే చెప్పారు. సో స్నానము ఒకటి, దానము. ముఖ్యంగా దానం ఏంటంటే మీకు పరిహారాలు చెప్తున్నానండి. దానం అంటే దీపదానం, అది చాలా ఇంపార్టెంట్. అలాగే వస్త్రదానము, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వులు, తిలదానం అంటాం, నల్ల నువ్వుల దానం. ఎవరైతే నల్ల నువ్వుల దానం ఇస్తారో వాళ్ళు బ్రహ్మలో ఒక పిడికడి నువ్వులు ఇస్తారో, బ్రహ్మలోకం కాదండి, ఇంద్రలోకంలో ఉంటారు వాళ్ళు. అంటే అంత అదృష్టం అండి. అలాగే మీకు ఈ మాసంలో ఏది వచ్చినా సరే, ఏది కనిపించినా ఆ దానం ఇస్తూనే ఉండండి. వస్త్రదానము, బంగారం దానము, వెండి దానము, ఆఖరికి వెండితో దీప ప్రమిదలు చేసి దాంట్లో ఒత్తి వేసి బ్రాహ్మడికి అంటే నెయ్యి దీపం వెలిగించి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. సూపర్, అద్భుతమైన లోకాలకు వెళ్తారు. ఈ ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో 100 సంవత్సరాలు బతుకుతారు. యోగాన్నే కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఏదైనా సరే మీరు దానాలు, ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానం చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు వచ్చే స్నానము, ఆ రోజు చేసే దానము విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఎవరైతే అమావాస్య 17వ తారీఖు అనుకుంటున్నారు, 17 అనుకుంటా, ఆ రోజు కనుక, అదే రోజు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ప్రయాగరాజ్. అసలు స్నానం చేయడానికి మనకి అవకాశం ఉండదు, అంతమంది వస్తారు. 300 కోట్ల నదులు ఆ రోజుని ఆ ప్రయాగరాజులో కలుస్తున్నాయి. ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి అని పద్మపురాణంలో ఉంది. ఇది మన గురువుగారు చెప్పారు కదండి, నేను నా సొంత కొత్తమే కాదండి, మన గురువుగారు చెప్పిందే, అందులో చెప్పినదే పద్మపురాణంలో కూడా ఉన్నది. అంతేకాకుండా మన మాఘమాస పురాణంలో కూడా ఇదే ఉంది. ట్రై చేయండి, భగవంతుడు మీకు అవకాశం కలిగిస్తాడు. శివుడిని వదలకండి. 15వ తారీఖుని మనకి మహాశివరాత్రి, ఆ రోజు చేసే దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి.